హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు వాట్సాప్ స్టేటస్ అనేది మీ మొబైల్లో ఉన్న కైన్ మాస్టర్ని యూజ్ చేసి ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. మీరు తమ్మునేల్లో చూసిన విధంగా రోజ్ పెటల్స్ పెట్టి మీకు నచ్చిన ఫోటో పెట్టుకుని ఈజీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు డెమో చూపించిన తర్వాత అయితే వీడియోని అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ నా మొబైల్లో ఉన్న కైన్ మాస్టర్ ఓపెన్ చేసి మీకు డెమో చూపిస్తాను చూడండి. సో కైన్ మాస్టర్ ఓపెన్ చేశాను. ఇందులో మీకు డెమో చూపిస్తాను చూడండి. ఒక డెమో చేశాను నేను. సో దీన్ని ప్లే చేసి చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఈ విధంగా మీరు కూడా మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని క్రియేట్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ఫ్రెండ్స్. మీరు వీడియోని క్లియర్ గా గమనిస్తే మీకే అర్థమవుతుంది. మీరు ఈ రోజ్ పెటల్స్ కానీ కావాలనుకోండి, మీకు డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇస్తాను, దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మీకు కైన్ మాస్టర్ లేకపోతే కైన్ మాస్టర్ కూడా డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఈ ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే వీడియో కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. మీరు ఈ ప్లస్ ఉంది కదా, ఈ ప్లస్ పైన ట్యాప్ చేయండి. ఈ ప్లస్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు క్వాలిటీ అవుతుంది. ఇక్కడ 16 తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఎంటీలే వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీడియా బటన్ ఉంటుంది, మీడియా పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మీకు కావాల్సిన ఫోటో ఉంటుంది కదా, సో దాన్ని అయితే తీసుకోండి. సో నాకు కావాల్సిన ఫోటో నేను డౌన్లోడ్స్ లో ఉంది, నేను డౌన్లోడ్ చేసుకున్నాను. సో దాన్ని అయితే తీసుకున్నాను. చూడండి, ఇక్కడ నాకు ఫోటో వచ్చింది. ఈ ఫోటో అయితే కదులుతుంది కదా, ఇలా ఫస్ట్ కి తీసుకొచ్చి ఫోటో పైన ట్యాప్ చేసి ఇక్కడ మనకి క్రాప్ సింబల్ వస్తుంది కత్తెర పక్కన మిడిల్ లో, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత పైన ఉంది కదా, సో దీన్ని ఇలా మీకు సరిపోయిన వరకు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి లాక్ సింబల్ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేస్తే లాక్ అయిపోతుంది. పైన రైట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇమేజ్ అయితే కదలదు మనకి. సో ఇప్పుడు దీనిపైన ట్యాప్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే మనకి సౌండ్ అయితే అంటే సైజ్ అయితే పెరుగుతుంది, ఎక్కడ వరకు కావాలంటే అక్కడ వరకు. సో సైజ్ పెరిగింది కదా. సో ఇలా పెరిగిన తర్వాత మీరు ఏం చేస్తారంటే రోజ్ పెటల్స్ తీసుకోండి. మీకు చెప్పాను కదా డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇచ్చానని, గ్రీన్ స్క్రీన్. దాన్ని అయితే ఎలా తీసుకుంటారంటే ఇక్కడ లేయర్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మీడియా అని ఉంటుంది, మీడియా పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ డౌన్లోడ్స్ లో ఉంటుంది. సో నేను దీన్ని ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నా. సో ఇంపోర్ట్ చేసుకున్నా, నాకు ఇక్కడ ఉంది. సో దీన్ని అయితే సైజ్ పెద్దగా చేసుకుంటున్నా చూడండి. సో దీని సైజ్ పెద్దగా చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ పైకి లాగితే చూడండి క్రోమాకీ అని ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ ట్యాప్ చేసి దీన్ని ఎనేబుల్ చేయండి. ఈ విధంగా ఎనేబుల్ చేస్తే మీకు కొన్ని క్వాలిటీస్ వస్తాయి. ఇక్కడ 28 అని ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఈ 28 దగ్గర సో మార్చుకోండి. 28 ని కొంచెం 19కి తీసుకురండి. 19 అలా పెట్టండి. పెట్టి రైట్ పైన ట్యాప్ చేయండి. ఈ విధంగా ట్యాప్ చేశారు కదా, ఇప్పుడు ప్లే చేద్దాం చూడండి. సో రోజ్ పెటల్స్ వస్తాయి, ప్లే చేసి చూద్దాం. సో చూడండి, ఇక్కడ రోజ్ పెటల్స్ ఏ విధంగా వస్తున్నాయి. ఇప్పుడు మీరు దీనికి సాంగ్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను. ఇదే ఫోటో కాదు, నేను తమ్మునైలో చూపించిన ఫోటో కూడా చూపించేవాడిని, ఎందుకంటే నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఇంకో ఫోటో తీసుకొని చూపిస్తున్నా. మీకు కావాలనుకుంటే మీకు నచ్చిన ఫోటోని ఇంపోర్ట్ చేసుకొని చేసుకోండి. సో ఇప్పుడు ఆడియో అని ఉంటుంది, ఇక్కడ ఆడియో పైన క్లిక్ చేయండి. ఈ ఆడియో పైన ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ కిందకి లాగితే ఫోల్డర్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఫోల్డర్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు కావాల్సింది ఇక్కడ చూడండి, ఏ ఫోల్డర్ లో ఉందో సెలెక్ట్ చేసుకోండి. నాకు నచ్చిన ఫోల్డర్ లో నాకు ఒక నచ్చిన పాట ఉంది, దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నా. ఆ పాట పైన నొక్కితే ప్లే చేసుకుంటారా లేకపోతే ప్లస్ పైన ట్యాప్ చేస్తారా అంటారు. ప్లస్ పైన ట్యాప్ చేస్తే మనకి ఇంపోర్ట్ అయిపోతుంది. సో పైన రైట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ప్లే చేద్దాం. చూసారు కదా, ఇప్పుడు సాంగ్ యాడ్ అయిపోయింది. ఈ సాంగ్ ఎంత దూరం ఉందో అంత దూరం అయితే ఈ ఇమేజ్ పైన ట్యాప్ చేసి నేను డ్రాగ్ చేసుకోవచ్చు. సో నాకు అంత దూరం సాంగ్ వస్తుంది. ఒక తక్కువ ఉంటే తక్కువ, ఎక్కువ ఉంటే ఎక్కువ ఏంటంటే డ్రాగ్ చేసుకొని దానికి సరిపడా పెట్టుకుంటాను. సో ఈ విధంగా మనం చేసిన తర్వాత రోజ్ పెటల్స్ తో క్రియేట్ చేయడం అయిపోయింది కదా. సో అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే సాంగ్ యాడ్ చేసుకున్నారు, తర్వాత పెటల్స్ పెట్టారు, ఫోటో పెట్టేశారు. ఇక్కడ మీకు రైట్ పైన మీకు లెఫ్ట్ సైడ్లో షేర్ సింబల్ ఉంటుంది. ఈ షేర్ సింబల్ పైన ట్యాప్ చేస్తే మీకు ఏమవుతుందంటే ఇక్కడ క్వాలిటీలు చూపిస్తుంది. అంటే మీరు ఏ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకుంటారని అడుగుతుంది. 1080నా 720నా 4Kనా అని. మీరు ఎక్కువ షేర్లు చేసుకుంటారు కాబట్టి 720p పెట్టుకొని 30 seconds ఫర్ ఫ్రేమ్ రేట్ పెట్టుకొని ఈ విధంగా పెట్టుకొని మీకు 30 అంటే తక్కువ క్వాలిటీలో అవుతుంది, ఎక్కువ క్వాలిటీ వస్తుంది. సో మీరు ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి. ఈ విధంగా ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ ఎక్స్పోర్ట్ పడుతుంది. సో ఇలా ఎక్స్పోర్ట్ పడుతుంది కదా, ఇది సేవ్ అయిపోతుంది. ఇది సేవ్ అయిన తర్వాత మనకి ఎంఎక్స్ ప్లేయర్లో గ్యాలరీలోకి వచ్చేసింది. తర్వాత మనకి పర్సనల్గా వాట్సాప్లో, ఫేస్బుక్లో ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. మీరు ఈ విధంగా అయితే వాట్సాప్ స్టేటస్లు ఈజీగా మీ మొబైల్లోనే క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.